ఇంకొక మాట, చాలా ఆత్మీయమైన మాట చెబుతాను. 10 రోజులు అయ్యాక 10 రోజుల్లో కూడా పెద్ద కొడుకు నీళ్లు వదిలిపెడతాడు. ఆ నీళ్లు వదిలిపెట్టేటప్పుడు అనవలసిన మాట ఏమిటి? 10 రోజుల తర్వాత మనమేనా సరే అందరు బంధువులు వస్తారు, దశాకం అంటారు. అప్పుడు వచ్చి దగ్గర వాళ్ళు నువ్వుల నీళ్లు విడిచిపెడతారు, దూరం వాళ్ళు ఒట్టి నీళ్లు విడిచిపెడతారు. పురోహితులు చెబుతారు అక్కడ, అమ్మ మీరు ఏమవుతారా ఆయనకి అడుగుతారు. ఆ చుట్టరే కానబట్టి నువ్వుల నీళ్ళ మామూలు నీళ్ళ వాళ్ళు చెప్తారు. ఏదైనా సరే టెక్నికల్గా విడిచిపెట్టద్దండి. ఇవన్నీ చాలా ఆత్మీయమైన సన్నివేశాలు అవి. అక్కడ ఒక్క నిమిషం సమయం మనం కేటాయించాలి. సెల్ఫీలు దిగద్దు, మళ్ళీ అదో దరిద్రం. సెల్ఫీలు ఫోటోలు కాదండి. మన ఆత్మీయత పోయినవాడు మన మేనమామ, మన మేనల్లుడు, మన తోడలుడు, మన తల్లి, మన తండ్రి, భార్య, భర్త. ఏం అనుబంధం లేదా? ఏం అనుబంధం లేదు. ఒట్టినే ఎలా విడిచిపెట్టిపోతావా? అక్కడ ఏం మాట అనాలో చెబుతున్నాడు. శ్మశానానల దగ్ధోషి శ్మశానానల దగ్ధోషి పరిత్యక్తోషి బాంధవై ఇదం నీరమిదం క్షీరం ఇదం నీరమిదం క్షీరం అత్ర స్నాహి మితం పిబా. ఆధునిక కాలంలో హైకు అనేటువంటి 3 మాటల కవిత్వం మనిషిని సరిగ్గా రాస్తే ఎంత కదిలిస్తుందో ఇదంత కదిలిస్తుందండి. హైకు అంటే ఇదే. గరుడ పురాణంలో ఉన్న హైకులు నానీలు 3 లైన్లు 4 లైన్లు. కదిలిపోయాను నేను ఈ శ్లోకం చదివి బాబోయ్. తిరోధకాలు ఇచ్చేటప్పుడు ఇదా భావన చేయాల్సింది. ఏదో వాళ్ళు ఏదో చెప్పారు, మనం ఏదో చేసేసాం. దాంట్లో ఏమంటున్నాడు? శ్మశానానల దగ్ధోషి తండ్రి, ఈ 10 రోజులుగా మేము మంటల్లో నీ శరీరాన్ని తగలబెట్టడం వల్ల అందులో ఇంకా ఓ ప్రాణం ఉండడం వల్ల నువ్వు ఎంత ఆ మంటలకి వేడికి ఎంత తప్పించిపోయావో. శ్మశానానల దగ్ధోసి పరిత్యక్తోసి బాంధవై. ఇంట్లో ఉంటే ఏదైనా గ్యాస్ పోయి ప్రమాదం జరిగితే మేము బర్నాల ఆయింట్మెంట్ రాస్తామయ్యా. పెద్ద కొడుకుని నేనే నిన్ను అంటించేశాను, అక్కడ నీకేమి రాస్తాము? అందుకే పరిత్యక్తోసి బాంధవై. అందరు బంధువులు నిన్ను విడిచిపెట్టేశారు. 10 రోజులైంది. వచ్చిన వాళ్ళు కూడా అందరూ వెళ్ళిపోయారు. ఇక నేను నీకు ఈగలిగింది ఏముందయ్యా తండ్రి? ఇదం నీరం ఇదం క్షీరం. ఇదిగో నూళ్ళు ఇస్తున్నా, దోషుడు నీళ్లు, వీటిని క్షీరంగా భావించమంటున్నాడు పెద్ద కొడుకు. ఎంత ఆత్మీయతో చూడండి. అది మంత్రం, అది హిందూ తత్వం, అది వేదం, అది శాస్త్రం. ఇదంతా ఆత్మీయత. ఇందులో టెక్నికల్గా చేయకూడదు, ఆత్మీయత. ఒక్కసారి ఆ కర్మకాండలో పాల్గొని పూర్తిగా పెద్ద కొడుకు అన్నవాడు అదృష్టంగా దాన్ని భావించి ఆ పని చేస్తే జీవితత్వం ఆత్మజ్ఞానం వెంటనే వస్తుందండి. అతనికి వెంటనే వస్తుంది. చేసిన మంత్రానికి అర్థం తెలియకే మనం ఇలా చచ్చాం. ఇక్కడ వాళ్ళు చెప్పరు, మనం అడగం. ఎప్పుడు అయిపోతుంది అంతే. 3 రోజులు పట్టాలా 6 రోజులు పట్టాలా 16 రోజులు పట్టు మంచం మీద పడి. ఎవరికి కావాలి ఇక్కడ? ఈ లెక్కలే ఎంతసేపు ఇక్కడ. 3 రోజులు అయిపోతే మన సినిమాలకు మనం వెళ్ళిపోవచ్చు, మన ఫోన్ మనం మాట్లాడుకోవచ్చు. అంతేకాని ఇంతవరకు ఉన్నవాడు ఒకడు పోయాడు కదా, వాడు 70 ఏళ్ళు బతికాడు, వాడు మనకు ఆస్తి ఇచ్చాడు, ఆత్మీయత ఇచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు. ఆయనంత తేలిగ్గా అలా పంపేయడమేనా? మానవత్వం ఏముండదా? మమకారం ఏముండదా? ఒక ఫీలింగ్ అంటామే, ఫీలింగ్ ఏముండదా అండి? ఉండవలసిన భావన ఏమిటి అంటే ఇది. శ్మశానానల దగ్ధోషి. తండ్రి ఏడవకూడదు, కన్నీళ్ళు వదలొద్దాడు. ఎందుకు తెలుసా? ఆ జీవి విపరీతమైన దాహంతో ఉంటాడు. కన్నీళ్లు తాగేసట ప్రమాదం. కన్నీళ్ళు అతనికి అనారోగ్యం చేస్తాయి. ప్రేత ఆరోగ్యం వేరు, మన ఆరోగ్యం వేరండి. కన్నీళ్లు కార్చకూడదు. పెద్ద కొడుకు చాలా ధైర్యంగా ఉండాలి. అందుకే మన సంప్రదాయంలో గొప్పతనం గమనించండి. ఎవరైనా పెద్ద కొడుకు కర్మ చేస్తుంటే మీరు గమనించండి. 30 సార్లు స్నానం చేయాలమ్మా. నా తండ్రికి నా తల్లికి నేను చేసి చెబుతున్నాను. 30 సార్లు, రోజుకో 30 సార్లు స్నానం మామూలుగా ఉండదండి. ఉదకం స్పృష్ట అవధారయ మునుగు తేలు ఇదో గొడవ. ఇన్నిసార్లు స్నానం చేసినా సరే ఆశ్చర్యకరంగా నేను చాలా చోట్ల జరిగినవి చూశాను. పెద్ద కొడుకు రొంప చేయలేదు, దగ్గు రాలేదు. అది పితృదేవతల అనుగ్రహానికి ప్రత్యక్ష ఉదాహరణ. అక్కడ ప్రేతాన్ని కూడా ఒక బొమ్మరాయిని తీసుకొచ్చి బొట్టనవేల ఆకారంలో ఉండేది. ఉదకమా బోరయా 3 చెంబులు నీళ్లు పోయించేస్తారు. ఇంత బొమ్మరాయికి అన్ని నీళ్ళు ఎందుకంటే వాడు దాహంతో చస్తున్నాడు అక్కడ. ఈ దాహం నువ్వు పోయకుండా కన్నీళ్లు గారిస్తే ప్రమాదం ఏంటంటే కన్నీళ్లు తాగేస్తాడు. అది ప్రమాదం అయిపోతుంది, అరగదు. అందున కొడుకు కన్నీళ్లు. అందుకని శాస్త్రం ఏం చెప్పిందంటే కన్నీళ్లు కార్చొద్దు, గుండె దిటవు చేసుకోండి, శాస్త్ర ప్రకారం ఏం చేయాలో అది చేయండి, కన్నీళ్లు కార్చొద్దు. శ్మశానం అగ్నిలో దహించుకుపోయావు తండ్రి, ఎవ్వరూ బంధువులు లేరయ్యా, నీకు తోడుగా ఎవరున్నారు?
ఎందుకంటే ఆ జీవి కూడా దగ్ధమైపోతుంటే ఏమనుకుంటాడు? సరిగ్గా హరిశ్చంద్రలో పద్యమే, బలిజేపల్లి వారి పద్యం. మాయామేయ జగంబు నిత్యమని సంభావించి మోహంబునన్ నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణంబుండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు ఇందు కట్టెలంగాలుచో ఆ ఇల్లాలును రాదు పుత్రుడును తోడైరాడు తప్పింపగా. బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు ఎంత చక్కని పద్యం రాశారండి. నిజంగాను మాయామయమే అని ఈ జగాన్ని నిజం అనుకున్నానే. నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు, నా బ్యాంకు ఏదో అనుకున్నాను. ఇక్కడ నా పదవి, నా పీఠం అనుకుంటాం. ఇవాళ నేను ఈ కట్టెల్లో కాలిపోతూ ఉంటే ఆ భర్త రాలేదు, ఆ భార్య లేదు, ఇక్కడ పిల్లలు లేరు, అందరూ వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, నాకు ఇంత నిప్పెట్టారు, పోయారు. ఎవరో ఒక వ్యక్తి అక్కడుండి ఆ కట్టెలు పైకి తోస్తూ ఉంటాడు తన ఉద్యోగ ధర్మం ప్రకారం. ఇంతకు మించి ఎవరూ లేరే, నా గతి ఇంతేనా? ఇలాంటి గతి వస్తే ఎవరూ ఉండరన్నమాట. ఇది నేను బతుకుండగానే గ్రహించుంటే ఎంత బాగుండేది. వాడు నా దగ్గర ఉంటాడు, వీడు నా దగ్గర ఉంటాడు అనుకున్నానే, ఎవడూ లేడే ఇక్కడ. పుత్రుడును తోడైరాడు తప్పింపగా. భార్య రావట్లా, భర్త రావట్లా, పిల్లలు రావట్లా. అంటే మొత్తం మీద పురాణాలు చెప్పింది నిజం, భాగవతం చెప్పింది నిజం. ఏకః ప్రయాతే ఏకః ప్రసూతే జంతు ఏకమేవ విలీయతే ఏకోనుభుంక్తే సుకృతం ఏకయేవ చ దుష్కృతం. ఈ భూమి మీదకి ప్రతి జీవి ఒక్కడుగా వస్తున్నాడు, ఒక్కడుగానే వెళ్ళిపోతాడు. సుకృతం దుష్కృతం కూడా ఒక్కడే అనుభవిస్తాడు, రెండో వాడు ఎవరూ లేరు ఇక్కడ. కన్న కొడుకు మీద మనకు ఎంత ప్రేమ ఉన్నా వాడు కడుపు నొప్పి వస్తే కడుపు నొప్పి వాడే పడాలి, కానీ మనం పడలేమమ్మా. మనం బెళ్ళేయగలం, అయ్యో ఈ కడుపు నొప్పి నీ బదులు నాకొచ్చినా బాగుండు అనగలం, అంతకుమించి పడలేం. నువ్వు అన్నంత మాత్రాన వస్తుందా? కడుపు నొప్పి బాధవాడు పడాల్సిందే, నువ్వు చేయాల్సింది బెళ్ళేయగలం అంతే. కర్మ కూడా అంతే. కడుపు నొప్పి మారినప్పుడు కర్మ ఎలా మారుతుంది? వాడి కర్మ మనం ఎలా మారుస్తాం? చేయవలసిన వైద్యం ఏదో చేయించడం, చింతించవలసింది భగవంతుడి గురించి, నొప్పి గురించి కాదు ఇక్కడ. దానివల్ల 6 గంటల్లో తగ్గేది 3 గంటల్లో తగ్గుతుంది. భగవన్నామానికి ఎప్పుడూ ఆ శక్తి ఉంది. ఇట్ మినిమైజెస్. అది 6 గంటల్లో తగ్గే నొప్పి 3 గంటల్లో తగ్గుతుంది. దానికి ఉంది ఖచ్చితంగా. అది చెయ్యాలి, దానికి గుండె ధైర్యం ఉండాలి ఖచ్చితంగా. అందుకని ఇలా ఏడవకండి ఊరికే ఇక్కడ, ఇలా చేయండి. ఇంకో మాట, ఎన్ని రోజులు పట్టాలి? ఇందాకే అనుకున్నాం కదా, ఎన్ని రోజులు పట్టాలో కలియుగంలో అందరికీ ఒక్కటే మాట గరుడ పురాణం చెబుతోంది. దయచేసి ఇంకా ధర్మ సందేహాలను ఎవరిని అడక్కండి, అనవసరం. సర్వేషామేవ వర్ణానాం సూతకే మృతకేపివా దశాఖాచ్యుద్ధిరిత్యేషక కలౌ శాస్త్రస్య నిశ్చయక. ఎన్ని రోజులు పట్టాలి అంటే బాగా దగ్గర వాళ్ళకి, భార్యకి, భర్తకి, కన్న సంతానానికి, అందున కొడుకులకి, కోడళ్ళకి 10 రోజులు. అన్ని కులాలకి ఒక్కటే. దయచేసి ఏదో బ్రాహ్మణులకు వేరు, మిగిలిన వాళ్ళకి వేరు ఎక్కడ లేదండి. ఇక్కడ స్పష్టంగా చెప్పాడు, చూసుకోండి. నేను శ్లోకం ప్రమాణం చూపిస్తున్నా. సర్వేషామేవ వర్ణానాం, అన్ని కులాల వారికి. సూతకే మృతకేపివా, ఇందులో రెండోది కూడా కలిపాడు. పురిటి మైల కూడా అంతే, పోయిన మైల కూడా అంతే. సూతకం అంటే పురిటి మైల, జాతాశౌచం, ఇది మృతాశౌచం. ఏదన్నా అశౌచమే, రెండిట్లో ఉండేది బ్యాక్టీరియా. కంగారు పడకండి దయచేసి. భూత ప్రేత పిశాచాలు మన ఏం పట్టుకోవు ఇక్కడ. అది బ్యాక్టీరియా, అది క్రిమి. ఆ క్రిమి ఇతరులకు అంటుకోకుండా ఉండడం కోసమే మైల అని పెట్టారు. మైల అనే మాట తప్పు కాదమ్మా. మడి ఎంత గొప్పదో మైల అంతే గొప్పది. మడిగా ఉన్నా కూడా ఎవరిని ముట్టుకోవద్దు అంటాం కదా, అది శుభ్రత కోసమే కదా. మైల కూడా అంతే. మడిగా ఉండడంలో ఉద్దేశం ఏంటంటే ఇతరుల అశుభ్రత మనకు అంటకుండా, మైలలో ఉన్న ఉద్దేశం ఏంటంటే మన అశుభ్రత ఇతరులకు అంటకుండా, అంతకంటే లేదు ఇక్కడ. అంటే మడి మైల ఒకటే. మడిగా ఉండడంలో ఏమంటాం, మడిగా ఆచారంతో వంట చేసేవాళ్ళు ఉంటారు, మీరు గమని ఎవరిని ముట్టుకోనివ్వరు వాళ్ళు. ఎందుకని వాళ్ళు శుభ్రంగా ఉన్నారు స్నానం చేసి. మరి వాళ్ళు ఏదో వండుతారు అక్కడ, మనం వెళ్ళి పరాబరా పట్టేసుకుంటే ఎలాగా? వాళ్ళ ఆచారం వాళ్ళకుంది, అది పద్ధతి. మైలులో ఉండడంలో ఏమిటి, ఇతరుల నుంచి మనకు అంటుంది కదా, మనకి నుంచి ఇతరులకు కూడా అంటుకోవద్దు కదా. అంచేత తన సంక్షేమం, ఇతరుల సంక్షేమం కూడా చూసిన ఏకైక ధర్మం హిందూ ధర్మం, ఏకైక ఆచారం హిందూ ఆచారం. అందుకని ఖచ్చితంగా ఇక్కడ అందరికీ 10 రోజులే. దశాఖాచ్యుద్ధిరిత్యేషక, 10 రోజులైతే అందరికీ శుద్ధి జరుగుతుంది. 10 రోజులు మాత్రం పట్టవలసింది. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా 10 రోజుల్లో నశిస్తుంది. మీకు కరోనాయే లెక్క. తలుపేసి కూర్చోండి, అన్నం కూడా అక్కడే పెట్టి వెళ్ళిపోమానండి. ఎన్ని రోజులు చెప్పారండి? ముందు 10 రోజులు, 11 రోజులు ఎంతో లెక్క, 14 రోజులు లెక్క చెప్పారు. అంటే ఆ క్రిమి 14 రోజులు దాని ప్రభావం ఉంటుంది, తర్వాత తగ్గుతుందనే కదా. అంచేత ఈ పోయిన వాడిని వ్యాపించినటువంటి బ్యాక్టీరియా ఉంది, శవానికి వచ్చింది, అది 10 రోజులు ఉంటుంది.
క్రమంగా తగ్గిపోతుంది. అది కూడా మొదటి 3-4 రోజులు ఎక్కువగా ఉంటుంది. అందుకే కూతుళ్ళు అల్లుళ్ళు వాళ్ళు కూడా 3 రోజులు పట్టాలన్నారు. 3 రోజులు తీవ్రంగా ఉంటుంది. అది పట్టకపోతే వీళ్ళ ద్వారా ఊళ్ళో వ్యాపించే అవకాశం ఉంది. అందుకే మన సంస్కృతిలో ఒక ఆచారం ఏమిటంటే, శవం బయట ఉంటే ఆ వీధిలో ఎవరు భోజనం చెయ్యరు. నగరాల్లో ఇది జరగడం కష్టం, కానీ పల్లెటూళ్ళలో ఖచ్చితంగా జరుగుతుంది. ఏ కులం వాళ్ళు కూడా ఆ వీధిలో శవం ఉంటే తీసుకెళ్లే వరకు భోజనం చేయరు. దీంట్లో 2 కారణాలు. ఒకటి మానవత్వం. అక్కడ శవం ఉంది, నిన్నటి వరకు మనతో బతికాడు ఆయన శవం అక్కడే ఉండగా మనం గోంగూర పచ్చడి ఉల్లిపాయలు వేసి తింటూ కూర్చుంటామా? కనీస వైరాగ్యమైనా వద్దా అనే మానవత్వం ఒకటి. రెండోది, వీళ్ళందరూ అన్నం తినడం మానేస్తే వాళ్ళు తొందరగా తీసుకెళ్ళి దహనం చేస్తారు. వీళ్ళందరూ ఎవరి మానాన వాళ్ళు ఉంటే వాళ్ళు అలాగే అట్టిపెట్టి కాలక్షేపం చేస్తారు. అట్టిపెట్టడం కోసం ఇప్పుడు మార్చురీలు ఏర్పాట్లు, మంచుగడ్డలు చాలా వచ్చాయి. ఇక్కడ మనిషిని కాపాడడానికి మంచుగడ్డలు పనికిరావు, కానీ శవాన్ని కాపాడడానికి పనికొస్తాయి. వచ్చాయని అట్టిపెడతారు. అట్టిపెట్టుకోవడం వాళ్ళకి బాగానే ఉంటుంది. మరి ఊళ్ళో వాళ్ళకి కొందరు ఇళ్లలోనే అట్టిపెడుతున్నారు విచిత్రంగా. అమెరికా నుంచి రావాలి, ఆస్ట్రేలియా నుంచి రావాలని 3 రోజులు 4 రోజులు అట్టిపెడుతున్నారు. అన్నాళ్ళు అట్టిపెట్టకూడదండి, వాళ్ళ కర్మ, వాళ్ళు రారు, తీసుకెళ్ళిపోవడమే. అంత దూరం వెళ్ళిపోయి అక్కడ ఉన్న వాళ్ళకి ఇది ఎందుకండి లేనిపోను గొడవ. ఇక్కడ ఉన్నవాళ్ళు ఏం కావాలి? ఈ అద్దింట్లో పక్కింట్లో ఉండేవాళ్ళు ఏం కావాలి? వీళ్ళేమో పెట్టుకుని ధైర్యంగా పడుకుంటారు. అక్కడ పక్క వాళ్ళకి పెడకాల్లో అందరూ చిన్నపిల్లలు ఉంటారు. అక్కడ పక్కింట్లో శవం ఉందంటే వాడికి ఎలా ఉంటుంది? అంచేది మన సంఘ మర్యాద పాటించేది ఏమిటంటే, అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళ కోసం కూడా ఎక్కువ రోజులు అట్టిపెట్టకూడదు. 24 గంటలు, మహా అయితే 48 గంటలు తీసేయి. వాళ్ళకి అంతే ప్రాప్తం అని చెప్పి ఫోటో చూపించు. వాళ్ళ కోసం అని చెప్పి దీన్ని అట్టి పెడితే మిగిలిన ఇళ్ళ వాళ్ళు ఏం కావాలి? ఇక్కడ బ్యాక్టీరియా అంటుకోవడానికి కులము మతం ఉండదే, ఎవరికైనా అంటుకుంటుంది. అంటే అందరికీ 10 రోజులే, దగ్గర వాళ్ళకి 10 రోజులు. ఎందుకంటే పెద్ద కొడుక్కి కోడలకి ఎందుకు 10 రోజులు? ఈ పెద్ద కొడుకు శ్మశానంలో ఉంటాడు, రోజు నిత్య విధి అని ఉంటుంది, రోజు వెళ్ళాలి, ఏదో చెయ్యాలి, మళ్ళీ రావాలి, మధ్యాహ్నం రావాలి. భార్య అతనికి సహకరిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆయన మొదలు ముట్టుకునేది భార్యనే కదా, అన్నీ అందివ్వాలి కదా, తువ్వాళ్ళు అవన్నీ అందివ్వాలి కదా. మరి అంటే వీళ్ళిద్దరూ దగ్గరగా ఉంటారు కాబట్టి వీళ్ళకి 10 రోజులు ఉన్నారు. కూతురికి అల్లుడికి 3 రోజులు. ఎందుకన్నా కూతురు గోత్రం మారింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆవిడ తండ్రితో ఉండే అనుబంధంతోనే వచ్చింది. ఆవిడ ఎప్పుడు భర్త రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవాలి, పూర్వాచారం ప్రకారం పద్ధతి. అందుకే నన్ను ఇక్కడే ఉంటే ఆవిడే 10 రోజులు పట్టాల్సిందే, మళ్ళీ విడిగా ఉంటుంది ఏమిటి? ఇదంతా మన సౌకర్యం కోసమే చెప్పిందంతా. సమాజం అంతా బాగుండాలి. నీ ఇంట్లో ఏదో జరిగితే జరగచ్చు, శుభము అశుభం, దానివల్ల వేరే సమాజానికి ఎటువంటి ఇబ్బంది కలగద్దని ఆలోచించింది మన ధర్మం. అందుకని 10 రోజులు పట్టాలి. ఇంకొక మాట, ఏమండి దేవుడి గుళ్ళోకి వెళ్ళొచ్చా? మా సంవత్సరకాలు వెళ్ళలేదు, గుళ్ళోకి వెళ్ళొచ్చా? దీనికి గరుడ పురాణం చాలా స్పష్టంగా కర్మకాండ జరిగే రోజుల్లో ఏది చెయ్యకూడదో చెప్పింది స్పష్టంగా. ఆశీర్వాదం దేవ పూజాం, ఆశీర్వాదం దేవ పూజాం ప్రత్యుత్థానాభివందనం, ఆశీర్వాదం దేవ పూజాం ప్రత్యుత్థానాభివందనం, పర్యంకే శయనం స్పర్శం న కుర్యాత్ మృతసూతకే. ఈ 10 రోజుల్లో ఇంట్లో వాళ్ళు, దగ్గర వాళ్ళు, కొడుకులు, కోడళ్ళు, భార్య, భర్త ఎవరున్నా సరే వాళ్ళు ఎవరి ఆశీర్వచనం కోసం వెళ్ళకూడదు, ఎవరిని ఆశీర్వదించకూడదు. ఎందుకంటే బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. ఆశీర్వదించడం ముట్టుకుంటాం కదా, నెత్తి మీదో భుజం మీదో చెయ్యడతాం, వ్యాపిస్తుంది. అందుకే అది ఫలించదు, అందుకని వెళ్ళొద్దు. దేవపూజాం, గుళ్ళో కూడా వెళ్ళొద్దు. కానీ గమనించండి, కొంతమందికి విచిత్రమైన సందేహాలు వస్తున్నాయి. ఏడాది పాటు గుళ్ళోకి వెళ్ళడం మానేస్తారు. ఇది ఎగ్గొట్టేయడం తప్పితే ఏం లేదు. ఇక్కడ 10 రోజులే వెళ్ళొద్దన్నారు. 11వ రోజు శుద్ధి, హాయిగా వెళ్ళొచ్చు. 12వ రోజు ఆశీర్వచనం ఉంటుంది, వేద పండితులు వచ్చి ఆశీర్వచనం చేస్తారు. ఆ రోజు నుంచి నీ కార్యక్రమాలన్నీ నువ్వు చేసుకోవచ్చు. 13వ రోజున గృహప్రవేశం కూడా చేసుకోవచ్చు, శాస్త్రం అభ్యంతరం చెప్పలేదు. చాలామంది ఎగ్గొట్టేయడానికి ఏమిటంటే, మా ఇంట్లో మొన్నే గృహప్రవేశం అండి, మేము మీ కర్మకాండకి రాలేమండి. దీనికి దానికి సంబంధం లేదు, వెళ్ళొచ్చు. ఎవరో మన బంధువు పోయాడు, దగ్గరవాడు, శవాన్ని మోసేవాళ్ళు కూడా లేక ఇబ్బంది పడుతుంటే ఈ పెద్ద మనుషులు ఎగ్గొట్టేస్తున్నారు. సొంత బంధువులు, కులం వాళ్ళు అయ్యండి. మా కోడలు నీళ్ళు వేసుకుందంటే మేము నీ కోడలు నీళ్ళు వేసుకోవడానికి నువ్వు శవం మోయడానికి సంబంధం లేదు. పైగా ఆ శవాన్ని చెప్పిన ప్రకారం వెళ్ళి మోసి అంత్యక్రియలు చేస్తే నీ కోడలికి సత్సంతానం కలుగుతుంది, శాస్త్రం చెప్పింది. ఆ పుణ్యం కాపాడుతుందండి ఎప్పుడు కూడా. ఏదో వంక పెట్టి ఎగ్గొట్టేద్దామని చూడకండి దయచేసి. ఎందుకంటే అన్ని చోట్ల వాహనాలు లేవమ్మా. హైదరాబాద్ లాంటి చోట, వరంగల్ లాంటి చోట ఉండొచ్చు, పల్లెటూళ్ళలో ఏం లేవండి. పైగా ఆ కులం వాళ్ళే వచ్చి మొయ్యాలి, బంధువులే వచ్చి మొయ్యి. ఎవరు మొయ్యనంటే ఏమైపోతారండి వాళ్ళ ఇంటి వాళ్ళు. ఇవాళ ఏ ఇంట్లోనూ 4 కొడుకులు 4 కూతుళ్ళు లేరమ్మా, ఓన్లీ 1 or 2. వాళ్ళు ఒకళ్ళు అమెరికాలో ఉంటారు, ఎవడొస్తాడు ఇక్కడికి? మరి మనం వెళ్ళకపోతే ఏమవుతారు? మానవత్వం లేదా? అంతవరకు బంధువులతో సఖ్యంగానే ఉన్నాం.
వాళ్ళ ఇంట్లో జరిగేసరికి మా ఇంట్లో మొన్న సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం. సత్యనారాయణ వ్రతానికి లెక్క ఏడాదా? ఒక్కరోజు. ఎందుకు రెండో రోజు ఎగ్గొడుతున్నావు? బాధ్యత రాహిత్యం, మానవత్వ రాహిత్యం అంటారు దాన్ని. దానికి ముహూర్తాలు చూడకూడదు. పలకరింపుకి 10 రోజుల్లో వెళ్ళమన్నారు. గమనించండి. ఎందుకంటే దుఃఖంలో అప్పుడే ఉంటారు. 3 నెలల తర్వాత నువ్వు వెళ్ళినా ఒకటే, మానేసిన ఒకటే. దుఃఖంలో అప్పుడు దానికి సెంటిమెంట్ జోడించాల్సిన పని లేదు. 10 రోజుల్లో ఏ రోజైనా వెళ్ళొచ్చు, రాత్రైనా వెళ్ళొచ్చు. ముహూర్తంతో పని లేదని ఎందుకు చెప్పారంటే దుఃఖం అప్పుడే ఎక్కువగా ఉంటుంది. నువ్వు వెళ్ళి ఓదారిస్తే వాళ్ళకి కాస్త బాగుంటుంది. ఇంకా మనకి సెంటిమెంట్లు ఏమిటంటే 10వ రోజుని ఆవిడ వితంతువు మరి చూడలేదు, తర్వాత ఎప్పుడైనా బస్ స్టాండ్లో కనపడితే నీ కరోనా వచ్చేస్తుందమ్మా ఆవిడ కనపడితే. ఎంత సెంటిమెంట్ పెంచుకుంటారు. అసలు ఆవిడ భర్త పోయి ఏడుస్తుందా, మనం ఇంకా సెంటిమెంట్లు పెంచుకుని ఇంకా ఏడిపిస్తున్నామా? ఆవిడ ఏడుస్తోంది ఓ పక్క, భర్త ఇంకా మనం సెంటిమెంట్లు పెంచి ఆవిడ మొహం చూడకూడదని అన్నం ఏంటండి? వితంతు అంటే నాకు అర్థం కాదు. భర్తను ఏమైనా చంపేసిందా? చంపేసిన వాళ్ళని, 3వ పెళ్లి 6వ పెళ్లి చేసుకున్న వాళ్ళని వేదికల మీదకి పిలిచి దండలేసి గౌరవిస్తాం. మన సంస్కారానికి నమస్కారం. భర్త పోయిన వాళ్ళని మాత్రం అవమానిస్తాం. ఎక్కడ ధర్మం ఇది? ఎక్కడ ధర్మం? మన సంస్కృతిలో వితంతువుని గంగా భాగీరథి సమానురాలు అంటారమ్మా. ఎందుకంటారో తెలుసా? కాశీఖండంలో స్కాంద పురాణంలో వేదవ్యాసుడు చెబుతాడు స్పష్టంగా. గంగయాస యా సమ యా నారీ పతి దేవత న గంగయాతయా సమక అంటాడు. గంగాదేవితో సమానం. ఎందుకంటే గంగా నదిని ఆకాశంలో ఉంటే మందాకిని అంటారు, భూలోకంలోకి వచ్చినప్పుడు భాగీరథి అన్నారు. పేరు మారింది. ఆకాశంలో ఉంటే మందాకిని అన్నారు, భూలోకంలోకి వస్తే భాగీరథి అన్నారు. కింద పాతాళంలో కూడా వెళ్ళింది ఆవిడ. అప్పుడు ఆవిడని భోగవతి అన్నారు. పేరు మారినా గంగానది పవిత్రతలో మార్పు లేదు కదా. భర్త ఉన్నా లేకపోయినా ఈవిడ పవిత్రతలో మార్పు లేదు అని చెప్పారు. అందుకని గంభాస, గంగా భాగీరథి సమానురాలు. వితంతువుని గంగానదితో సమానంగా గౌరవించాలి. అవమానించిన వాడికి గరుడ పురాణం ప్రకారం నరకం ఖాయం. ఏవి చెయ్యకూడదో అవన్నీ మనం సెంటిమెంట్లు పెంచుకుని చేస్తున్నాం. ఏది చెయ్యాలో అది వదిలేసాం. అందుకని మనకి మానవత్వం పోయింది, మాధవత్వం ఎలాగో రాదు. మతి మాలినటువంటి సంకుచితత్వం మిగిలింది ఇక్కడ. ఇంకా ఘర్షణలు ఎక్కువ అవుతున్నాయి. మనం బాగున్నప్పుడే అందరూ మన ఇంటికి వస్తారమ్మా, పోతే ఎవరు రారు. ఈ మాట ఎందుకు వచ్చింది? ఎవడు వెళ్ళకపోబట్టే వచ్చింది. బాగున్నప్పుడు అందరూ వస్తారు, దానికేముందండి. పోయినప్పుడే పెడితే వాళ్ళకి ఎంత సంతోషంగా సంతృప్తిగా ఉంటుంది. అయ్యో కష్టం వచ్చింది వచ్చారమ్మా. బంధువుల పట్ల, మిత్రుల పట్ల మనం వ్యవహరించాల్సిన విధానం. అందుకని ఆశీర్వాదం తీసుకోవడం కానీ, ఆశీర్వాదం ఇవ్వడం కానీ పనికి రాదు. గురువులైన వాళ్ళు కూడా ఆ 10 రోజుల్లో ఎటువంటి జ్ఞానబోధ చెయ్యకూడదు. ఎందుకంటే మేమంటూ ప్రవచనాలకు బయటకు వస్తే ఇంట్లో ఏదైనా అనుకోంది జరిగింది అనుకోండి, బయటకు వస్తే అందరూ దండాలు పెడతారు. మరి ఏదో చేయాలి, వద్దు మానేసి 10 రోజులు మానేస్తే ఏమైంది నష్టం? దేవపూజాం, దేవాలయానికి వెళ్ళొచ్చు. పూజాం అన్నాడు, గమనించండి. ఆ 10 రోజుల్లో గోత్రనామాలతో పూజలు చేయకూడదు. దేవాలయానికి వెళ్లకుండా ఉంటే సరి. 11వ రోజు శుద్ధ అయిపోయాక, 12వ రోజున ఆశీర్వచనం అయ్యాక, 13వ రోజు నుంచి శుభ్రంగా గంట మోగించుకుంటూ ఉండొచ్చు హాయిగా. ఏం మానేయాల్సిన పని లేదు. ఇంట్లో పెళ్లి చేయడానికి సందేహమే, శుభకార్యానికి సందేహమే. అసలు ఇంకా ఏడాదిలోగా పెళ్లి చూపులు మాట్లాడడానికి కూడా ఆలస్యం చేస్తున్నారు. ఈ లోపు మీరు శుభ్రంగా గుటగా యస్వాగా జంప జలాని అయిపోయింది ఇక్కడ. అది బాగుందా? అది బాగుందా? మనం ఆలస్యం చేసాం, వీళ్ళు జంప జలాని. మీరు ఆగితే వాళ్ళు ఆగుతారేటే? ఎందుకు వచ్చిన గొడవ ముడెట్టేస్తే అయిపోయాయి. దానికోసమని దీనికోసమని ఆ సెంటిమెంట్లు ఎక్కడ శాస్త్రాల్లో లేవండి. 12 రోజులు, అది కూడా 10 రోజులే. 11వ రోజు శుద్ధి, 12 ఆశీర్వచనం. అంటే అది విడుదల రోజు. అది 11 నుంచే విడుదల. అంత స్పష్టంగా చెప్పారు శాస్త్రంలో. దానికంత మనం బాధపడక్కల. అగ్నిలో పోయిన జీవికి ఎందుకు అస్థి సంచయనం చేస్తారు? అగ్నిలో 3 రోజులు ఉంటాడు, నీటిలో 3 రోజులు ఉంటాడు, ఆకాశంలో 3 రోజులు ఉంటాడు. 10వ రోజు తిరిగి ఇంటికి వస్తాడు. ఎందుకో తెలుసా? వదలలేడు మమకారాన్ని. ఆ మమకారం కారణంగా అగ్నిలో దహించుకుపోతున్నా సరే ఇందాక చెప్పిన మాయామయే జగం పద్యం చదువుకుంటూనే ఉంటాడు. భ్రమ ఎలా ఉంటుంది అంటే ఏమో ఇంకా అందులోకి దూరే అవకాశం. ఇవిడి చాలా గొప్ప ఆశ ఇది. దీన్నే మన వాళ్ళు ఏమంటారో తెలుసా? తెలుగులో సామెత, దింపుడు కళ్ళం ఆశ. సామెతలు చూస్తే చాలండి, మొత్తం ఆచారాలు అర్థమవుతుంది. దింపుడు కళ్ళం అదేమిటి? శవాన్ని తీసుకెడుతూ 3 చోట్ల 4 చోట్ల దింపుతా, 3 చోట్ల కనీసం దింపుతా. దింపుడు కళ్ళం అంటే దింపిన ప్రదేశం. అక్కడ ఏం చేస్తారో తెలుసా? ఈ పెద్ద కొడుకుని పిలిచి మీ నాన్నగారిని గట్టిగా పిలు అంట. వీడు సుబ్బారావు వాడికి వినపడినంత నెమ్మదిగా పిలుస్తాడు. ఎందుకంటే వాడు రావడం వీడికి ఇష్టం లేదు.
వీడు కాదు దేవేంద్రుడు పిలిచినా వాడు రాడు. కానీ వీడికి ఎంత భయం అంటే ఒకవేళ వచ్చేస్తాడేమో, ఎప్పటికే పని చేసుకున్నాం, ఎందుకు వచ్చిన గొడవ, సుబ్బారావు 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 అని వాడికేమైనా పట్ల, పోయిన వాడికేమైనా పడుతుంది. ఇలాగే మా అమ్మగారి దేహాన్ని తీసుకెడుతుంటే ఆ పురోహితుడు, అయ్యా మీ అమ్మగారిని కాస్త చెవిలో నోరు పెట్టి గట్టిగా పిలవండి అంటే, మా అన్నయ్య, ఒరే నువ్వు పిలవరా, నువ్వు పిలిస్తే వస్తుందిరా అన్నాడు పాపం. నేను కవినమ్మా, నేను అవధానిని, నాకు పద్యం పొంగింది. కావలెనన్న వచ్చునే కావలెనన్న వచ్చునే ఎకాయకి నకవనమ్ము చేరెను, కావలెనన్న వచ్చునే ఎకాయకి నకవనమ్ము చేరెను, ఔ రావలెనన్న వచ్చునే సరాసరి నందన పారిజాతమై తావుల నేను చుండే, రావలెనన్న వచ్చునే సరాసరి నందన పారిజాతమై తావుల నీనదే, అయిన తల్లడిలంబని లేదు, అయిన తల్లడిలంబని లేదు, తల్లికిన్ సేవలు చేయు పుత్రకుల జీవితముల్, తల్లికిన్ సేవలు చేయు పుత్రకుల జీవితముల్ నవపారిజాతముల్ అని ఆనందంగా నేను మృతయాత్రలో మా అమ్మ చెవిలో పద్యం చెప్పాను. నేను అవధానిని, నా పద్యం మా అమ్మ నా నుంచి పద్యమే కోరుకుంటుంది. వచనంలో మాట్లాడితే నీకేం కర్మరా అంటుంది. ఆశువుగా అంటే తల్లిని, పోయిన తల్లిని పిలవాలంటే పద్యం రావాలంటే, లేకపోతే నా అవధానం ఎందుకు పనిలేక, అప్పుడు కూడా అమ్మ అడగాలి ఏమిటి పద్యం చెప్పమని, పొంగాలి. లేకపోతే ఆత్మీయత ఏమున్నట్టు ఇక్కడ ఏడుస్తూ కూర్చోవడం కాదండి. ఎందుకు వస్తుంది అన్నయ్య, ఆవిడ స్వర్గానికి వెళ్ళింది, సరాసరి నందన పారిజాతమై తావుల నేను చూడే, నందనవనంలో పారిజాత వృక్షంలా ఉందయ్యా అమ్మ, మనం రమ్మంటే ఈ కుడిపోయిన లోకానికి వస్తుందా, మనం పెట్టిన బాధలు భరించి 90 ఏళ్ళు పడింది కదా అన్నాను నేను. మనం పెట్టిన బాధలన్నీ తట్టుకుని 90 ఏళ్ళు బతికినందుకే అమ్మకి దండం పెట్టాలరా, మళ్ళీ ఎందుకు వస్తుంది అది. అయినా పర్వాలేదు అన్నయ్య, మనం ఎవరం పోటీలు పడల, మా అన్నదమ్ములు, నా అదృష్టం అమ్మ, నేను చివరివాణ్ణి, నాకు ఇంత సంస్కారం ఎందుకు వచ్చిందంటే, మా అన్నదమ్ములు 5గురు పోటీ పడ్డారు అమ్మ కోసం, నేను చూస్తానంటే నేను చూస్తా, ఎక్కడా దెబ్బలాడరాదు. నేను వాళ్ళందరికంటే పోటీ పడి ఎక్కడ మొత్తం గెలిపించానంటే వాళ్ళని, ఒరే నా దగ్గర ఉంటే నేను ఏదో సభలకు ఎడుతూ ఉంటానరా, మీరు ఏదో ఇంట్లో ఉండి మీ ఉద్యోగాలు చేసుకుంటారు, నేనేదో అవధానానికో సభకో పెడతాను, అమ్మని తీసుకెడతాను, వేదిక ఎక్కేటప్పుడు అమ్మ కాళ్ళకి దండం పెడతాను, ఆ అవకాశం దానికి ఇస్తే ఆనందిస్తుందిరా అంటే, సర్లేరా నీకు ఇచ్చేమన్నారు. ఇదొక వైభవం కదా, అక్కడ కూర్చోవడం, నేను దండం పెట్టి ఇలా రావడం, ఆ అనుభూతి మళ్ళీ ఆవిడకి ఎప్పుడు వస్తుంది, బోర్డు పడింది, ఎన్ని పడిందో నా గుండెలకి తెలుసు. ఇప్పుడైనా వైభవంగా సుఖంగా ఆనందంగా కొడుకు వేదిక మీద వెలుగుతున్నాడు, నాకు దండం పెట్టి వెళ్ళాడని ఆనందం కలగద్దా. నేను సహస్రావధానం చేసి 1000 పద్యాలు అప్పగిస్తుంటే ఇక్కడ ఇలాంటి సీట్లో కూర్చుంది ఆవిడ, మరి అవకాశం కదా అది కూడా. అందుకని నేను తీసుకెళ్ళకపోతే ఎక్కడికి వెడుతుంది, ఊరికి ఇంట్లో ఒత్తులు చేసుకుంటూ కూర్చోవడమేనా ఎంతసేపు. మనిషి బతుకున్నంతకాలం తన తల్లిదండ్రులకి, భార్యకి తగిన గౌరవం తనతో పాటే కల్పించాలంటే తనతో పాటే కల్పించాలి. తర్వాత ఏదో చేయడం కాదు. ఇక్కడ తద్దినాలు ఇచ్చాం, తర్పణాలు ఇచ్చాం, సంతరం అవన్నీ నీ పోజు కోసం ఇచ్చావు, వాళ్ళే పొందారు, బతుకుండగానే చేయాలి. నాకు మీటింగ్ ఉంది వెళ్ళొచ్చేస్తాను, నేను వచ్చేసరికి బంగాళదుంపలు వేపుడు చేసి పట్టి, నీకు ఎందుకోసం ఏంటి, భార్య ఉన్నది ఇక్కడ, ఆ మీటింగ్ ఆవిడని తీసుకెళ్ళాలి, ఆవిడ ఆనందించాలి. భర్త వేదిక మీద ఉపన్యాసం ఇస్తుంటే లేదా ఓ దండ వేస్తుంటే గౌరవిస్తుంటే సంతోషం కదా, కనీసం చూస్తుంది కదా. ఆ భాగ్యం జీవిత భాగస్వామికి వెంటనే కలవకపోతే ఎలాగా. అందుకే నాకు నా తల్లి పోయిన తర్వాత నుంచి అలవాటు. నేను తల్లి పోయిన తర్వాత మొదటిసారి వేదిక ఎక్కుతుంటే నాకు వణికింది, ఎవరికి దండం పెట్టను, నా తల్లి లేదే. కానీ అక్కడ భార్య కూర్చునింది. భార్య అంటే మన సంప్రదాయం దృష్టిలో రెండవ తల్లి భార్య. అందుకే నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు మానకుండా చేస్తున్నానమ్మా. నా భార్య మా శారద ఎదురుగా ఉంటే నేను ఆవిడ కరచాలనం చేసి వేదికెక్కుతాను ఖచ్చితంగా. నీ వల్ల నేను ఇంత వాణ్ణయ్యాను, నీ వల్ల నేను ఇంత వాణ్ణయ్యాను. మరి భార్యకి నమస్కారం చేస్తే బాగుండదు కదా, ఆయుష్యాను. అందుకని చెయ్యి కలిపి ఆవిడ భుజం మీద తట్టి నీ వల్ల నేను ఇంత వాణ్ణయ్యానని చెప్తే ఆవిడ హాయిగా నవ్వుతుంది. అందువల్ల బాగున్నాము. ఆ వైభవం ఆవిడికి దక్కాలి, ఈ వైభవం ఈవిడికి దక్కాలి. ఎవరు ఎంతకాలం ఉంటారో శాశ్వతమా, ఉన్నంతకాలం ఏం చేశామనేదే లెక్క. పోయాక చేసేవన్నీ శాస్త్రం ప్రకారం ఏదో చేస్తాం, ముడతాయో ముట్టవో మనకేం తెలియదు, శాస్త్రం ప్రకారం అంతే. ఉండగా చేసిందన్నీ ముడుతోంది, మనం చూస్తున్నాం కదా, వాళ్ళు ఆనందిస్తున్నారు. అందుకే ప్రాధాన్యం ఇస్తుంది శాస్త్రం. ఇప్పుడు దాన్నే మనం బాగా పట్టించుకోవాలి. ఇప్పుడు అలా అగ్నిలో నీటిలో ఇన్నాళ్ళు ఉంటే, అందుకే నీటికి మైల, బట్టలకి మైల, మిగిలిన వాటికి ఉండదు. ప్లాస్టిక్ కుర్చీకి మైల ఉండదు, కంగారు పడి చంపేది దీంట్లో వాళ్ళని. ఎందుకంటే జీవుడు బ్యాక్టీరియా నీటి ద్వారా బట్టల ద్వారా ప్రయాణిస్తాడు. ఈ స్టీల్ దాని నుంచి, ఈ మైక్ నుంచి జీవుడు ప్రయాణించడు.
బట్టకు అంటుకుంటుంది ఎప్పుడు బ్యాక్టీరియా, నీటికి అంటుకుంటుంది. అంటే నీటికే మైల, బట్టకే మైల, ఇంకా దేనికి మైలు లేదు. దీనికోసం పిల్లల్ని జాగ్రత్తతో చంపేక్కర్లేదు. ఈ తాపత్రయం కూడా ఎందుకు? అస్థి సంచయనం దేనికి? నీటిలో కలపడం దేనికి? ఆ జీవుడు పోయినప్పుడు ఎప్పుడు 5 ప్రాణాలు ఒక్కసారి పోవండి. మొదట ఒకటే పోతుంది పోయిన ప్రదేశంలో. ఆ శవాన్ని తీసుకొచ్చి ఇంకో చోట పెడతారు, ఇంటి దగ్గర ఎక్కడో బయట. అక్కడ 2వ ప్రాణం పోతుంది. అయిపోయింది, వదిలేశారు, అది వెళ్ళిపోయింది, నేనే వెళ్ళిపోవలసిందే అని 2వ ప్రాణం. ఇంకా 3 ఉంటాయి. పెద్ద కొడుకు కర్మకాండకి సిద్ధపడి వాడుకో గుడ్డ జంజం వేస్తారు, యజ్ఞోపవేతం వేశాక వాడిని పట్టుకుంటుంది 3వ ప్రాణం. ఇక వీడిని పట్టుకోకపోతే వీడు చేయకుండా పోతాడు. అందుకే వాడికి రొమ్మ పట్టదు, దగ్గురాదు. ఆ శక్తి పితృదేవతల శక్తి. ఇంకా 2 ప్రాణాలు ఉంటాయి విచిత్రంగా. 4వ ప్రాణం శ్మశానంలో దహనం అయ్యేటప్పుడు ఆ వేడికి తట్టుకోలేక పారిపోతుంది. అప్పుడే 5వ ప్రాణం కూడా బయటకు వస్తుంది. అది సిబిఐ నిఘా విభాగం. అదేం చేస్తుంది తెలుసా? శ్మశానం నుంచి ఇంటికి, ఇంటి నుంచి శ్మశానానికి షటిల్ సర్వీస్ చేసి అన్ని దానాలు చేస్తున్నారా లేదో సీసీ కెమెరా పెట్టి చూస్తుంది. మనం ఎగ్గొడితే వీల్లేదు. 16 దానాలని చెప్తారు, చేయవలసిందే ఖచ్చితంగా. బంగారం అంటే బంగారమే ఇవ్వాలి. బంగారం ప్రత్యామ్నాయ 100 రూపాయలు సమర్పయామి. 100 రూపాయల బంగారం వస్తుందా? నువ్వు కొనుక్కో, చూస్తాను. దానాల దగ్గరికి వచ్చేసరికి అందరూ పిసినుకొట్లు అయిపోతారు. ఇక్కడ ఏమంటే బ్రాహ్మణ వ్యాపారం. బ్రాహ్మణ వ్యాపారం కాదమ్మా ఇది, నీ పోయిన వాడి కోసం నువ్వు చేస్తున్నావు. ఇక్కడ చేయవలసిందే ఖచ్చితంగా. ఆ బ్రాహ్మడు ఏం చేసుకున్నాడు ఆ సొమ్మును అనేది నీకు అనవసరం. బంగారం అంటే బంగారమే ఇవ్వాలి. గృహదానం అంటే ఇల్లు ఇవ్వగలిగిన వాడు ఇల్లే కట్టించాలి. అంటే గృహదానం ప్రత్యామ్నాయ 150. 150 గృహమేటే, అది ఊరికి తేగల కట్ట రాదు. ఇవాళ మొక్కజొన్న పొత్తులు రావు, ఏదో ఇచ్చేసి సరిపెట్టేయడమే. లేకపోతే ఇప్పుడు మొత్తం ప్యాకేజీ ఒకటి మొదలెట్టారు. అన్ని దానాల్లోకి వెళ్ళి ప్యాకేజీ అంటే లీకేజీ మొత్తం. ఇక్కడ మన సంస్కృతి ఎంత గొప్పది అంటే ధనవంతుల సంపదలు పేదవాళ్ళకి తరిగి వెళ్ళిపోవడం కోసం సెల్ఫ్ ఇంపోజ్డ్ ఇన్కమ్ ట్యాక్స్ లాగా ఈ ఆచారాలన్నీ పెట్టారండి. ఖచ్చితంగా అది మనం గుర్తుంచుకోవాలి. అలాంటి దాన ధర్మాలన్నీ మనం పాటిస్తే విప్లవాలు వచ్చే అవకాశం లేదు, హింస జరిగే అవకాశం లేదు. లేకపోతే జమీందారుల మీద తిరుగుబాటు ఖాయం. ఇవాళ టీవీలో మీరు చూసే ఉంటారు, వాడెవడో జార్ఖండ్ ఎంపీట, వాడి దగ్గర 296 కోట్లు దొరికేట ఏకంగా. అవి డబ్బులో మరోటో అర్థం కావట్లే. లెక్క పెట్టడానికి మిషన్లు సరిపోక అర్జెంటుగా మిషన్లు తీసుకొచ్చారట. ఎందుకంటే లెక్కెట్టి మిషన్ వేడెక్కిపోయిందట. ఒక్క మనిషి దగ్గర 296 కోట్లు. ఎప్పుడు నేను టీవీ మానేసి ఇక్కడికి వచ్చే వరకు ఇప్పుడు ఎంత అయిందో తెలియదు. టీవీలో చూపిస్తున్నారు, ఇంకా చాలా ఉంది, మిషన్లు వస్తున్నాయి. ఒక్క మనిషి అంత దాచేసాడు అంటే ఎంత దాచేస్తున్నారండి అందరూ కలిసి. ఇది పోవడానికి మన సంస్కృతిలో పెట్టింది ఏమిటంటే, ఇంట్లో పెళ్లి చేసావు, ఖర్చు పెట్టు, దానం ఇచ్చేయి. పితృకార్యం వచ్చింది, దానం ఇచ్చేయి. అదేమిటి? ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ కట్టమంటే మనం కట్టాం. ఇది సెల్ఫ్ ఇంపోజ్డ్ ఇన్కమ్ ట్యాక్స్, మనకి మనమే వేసుకునే ఆదాయం పన్ను. ఇది ఖచ్చితంగా కడతాం. ఇన్కమ్ ట్యాక్స్ బోల్డ్ మంది ఎగ్గొడతారు. తిరుపతి మొక్కు ఎవడైనా ఎగ్గొడతాడా? ఎగ్గొట్టాడు. వెంకటేశ్వర ముట్టుగా ఎత్తాడు వచ్చి. మొక్కుకున్నవాడు ఎవడైనా నడిచెడతానంటే మోకాళ్ళు లేకపోయినా సరే నడిచే పెడతాడు. ఆ దైవభక్తి పాప భీతి ఇప్పటికీ భారతదేశంలో ధర్మాన్ని కాపాడుతున్నాయి. ఈ 2 మనలోంచి మన పిల్లల్లోంచి పోకుండా చూడాలి. దైవభక్తి పాప భీతి. దేవుడికి భయపడద్దు, పాపానికి భయపడాలి. ఈ దాన ధర్మాలండి. ఎందుకంటే మన సంపదలు తరగడానికే, దాని ఉద్దేశమే అది. తరగాలి, ఎంత తరిగితే అంత మంచిది. పోయిన తండ్రి కోసం తల్లి కోసం కూడా మన సంపదలు కొంత తరిగింప చేసుకోలేకపోయాక ఎవరి కోసం తరిగింప చేసుకుంటాం? ఈ సంపదలు వాడిచ్చినవే కదా. వాళ్ళ కోసం ఖర్చు పెట్టలేమండి, ఇంకెవరి కోసం ఎక్కడ? అందుకోసం చెప్పారు స్పష్టంగా.